హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ అయితే ముందుగా హ్యాపీ ఉగాది. ఈరోజు నేను చూడండి ఆలోవేరా కట్ చేస్తున్నాను. ముందుగా ఆలోవేరా దేనికి కట్ చేస్తున్నానో చెప్పకుండా కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? చెప్తానండి, వెయిట్. అందరి ఇళ్ళల్లో ఇలా ఆలోవేరా అయితే పెంచుతాం కదా. ఇదైతే మెడిసినల్ ప్లాంట్ అండి. అదేవిధంగా మొక్కలకు కూడా ఇది ఒక మెడిసిన్ అనే చెప్తాను నేను. ఏంటంటే ఈరోజు సరే పాయింట్కి వచ్చేస్తున్నా. నేనైతే ఒక బయో ఫెర్టిలైజర్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. బయో ఫెర్టిలైజర్ అని ఎందుకు అన్నానంటే, మనం ఇంట్లో ఆర్గానిక్గా చేస్తున్నాం కదా, సో అందుకోసమని నేను దీన్ని బయో ఫెర్టిలైజర్ అనే చెప్తా అండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, మొక్కలకి బాగా రూట్ సిస్టమ్ అనేది త్వరగా ఎండిపోతుంది కదా. సో దానికోసం నేను ఈరోజు ఈ బయో ఫెర్టిలైజర్ అనే లిక్విడ్ని అలోవెరా జెల్తో తయారు చేద్దాం అనుకుంటున్నా. ఈ ఎల్లోగా ఉన్నదైతే వాడద్దండి, ఇది పాయిజన్ కలిగి ఉంటుంది అంటారు. సో ఇది మొత్తం అలా గట్టిగా ఒత్తేస్తే పోతుంది ఆ ఎల్లో మొత్తం. ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా వాష్ చేసేసుకుందామండి. ఎల్లో అంత బెటర్ కాదు, అది కొంచెం పాయిజన్ లక్షణాలను కలిగి ఉంటుంది. సో దీన్ని మొత్తాన్ని అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఈ ఆలోవెరా అయితే స్కిన్, హెయిర్, బాగా హెల్త్ అంటే దీన్ని జ్యూస్ కూడా తాగుతారు, మీకు తెలుసు కదండి. సో బాగా యూజ్ ఉందండి. మనకే ఎంత యూజ్ ఉన్నప్పుడు మొక్కలకి ఎందుకు ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కటి అన్నిటికీ యూజ్ అవుతుందండి. చూడండి, ఈ సైడు ముళ్ళు ఉంటాయి కదా, సో వాటిని మనం అలా తీసేసుకొని చాలా సన్న పీసుల్లాగా ఇలా కట్ చేసుకుందామండి. చాలా లైట్ సన్న పీసుల్లా కట్ చేసుకుందాం ఈ జెల్ మొత్తం. చూడండి ఇలాగా. నేను చెప్పాను కదండి, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. ఇది ఫుడ్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు, హెల్త్ కోసం వాడతారు. ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అని కూడా నేను చెప్తానండి మీ అందరికీ. ఇది మాత్రం రూట్ హార్మోన్. ఇది మనం ఇప్పుడు గులాబీ మొక్కలు వాటిని వీటిని పెంచడానికి రూట్ హార్మోన్గా కూడా యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక గులాబీ స్టెమ్ తీసి అందులో ఆ స్టెమ్ను ఉంచేసి అంతున మట్టిలో సాయిల్లో పెట్టేస్తే అది మళ్ళీ మనకి మొక్కగా ఫామ్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. ఇదైతే ఆఫ్టర్ 3 days తర్వాత అండి. చూడండి మొత్తం ఎలా స్మాష్ అయిపోయిందో, గ్రీన్గా జెల్ అయితే చేతికి కూడా అంటుకోవట్లేదు, వాటర్లో అయితే మొత్తం కలిసిపోయిందండి. చూడండి అసలు ఎంత గ్రీన్గా వచ్చేసిందో. ఇదైతే ఎండాకాలం మొక్కలు చచ్చిపోకుండా రూట్ సిస్టమ్ చాలా హెల్దీగా ఉండి మన మొక్కలను అయితే ఈ ఎండల నుండి చాలా చాలా కాపాడుతుంది. ఈ జెల్ అయితే మొక్క ఏంటంటే చాలా కూల్గా ఉండటానికి, ఇప్పుడు మన బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు మనం ఎలా లిక్విడ్స్ తీసుకుంటాం, సో సేమ్ ఇది కూడా అలాగే. ఇది ఎంత రేషియోలో ఎంత కలపాలి అనేది నేను మీకు చెప్తానండి. చూడండి అసలు ఏమన్నా ఉందేమో, వాటర్ చూడండి అంతా కరిగిపోయింది. ఇదైతే డైరెక్ట్గా వాడద్దండి. 1:2 అన్నమాట. ఇప్పుడు ఇది 1 లీటర్ మగ్గు. ఈ 1 లీటర్ మగ్గుకి ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళైతే 1:2 ఇచ్చుకోవచ్చండి. లేదంటే ఇప్పుడే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తూ ఇది చిన్న బేబీ మొక్కల నుండి ఇచ్చుకోవచ్చండి లిక్విడ్, ఏం కాదు. నేనైతే ఏంటంటే చాలా కొద్దిగానే కలిపాను అనమాట. సో దానికోసం నేనేంటంటే 3/4 వాటర్ తీసుకున్నాను బకెట్లో. 1/4 ఈ జెల్ వాటర్ తీసుకొని చూడండి ఇలా క్లమ్ చేసేసి నేను మొక్కలకి ఎలా ఇస్తున్నాను. కొద్ది పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువగానే ఇస్తున్నానండి, 1 మగ్గు దాకా. చిన్న మొక్కలకు వచ్చేసి 1/2 మగ్గు దాకా ఇస్తున్నానండి. చూడండి ఈ విధంగా ఇస్తున్నాను. ఇది స్ప్రే చేస్తే కూడా ఆ మొక్క లీఫ్ మీద ఏదన్నా డెడ్ సెల్స్ని
ఏదో ఉంటాయి కదా డెడ్ సెల్స్ అంటే ఎండిపోతూ అలాగా. సో వాటిని కూడా చాలా యాక్టివ్ చేసి ప్లాంట్ ఫ్రెష్గా ఉండటానికైతే ఇది దోహదపడిద్దండి. ఇందులో అయితే చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి. ప్లాంట్ ఇది వ్యాధి నిరోధక శక్తిని అయితే ప్లాంట్కి అయితే చాలా బాగా పెంచుతుందన్నమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సమ్మర్ అయితే ఇది అసలు బెస్ట్ బయో ఫెర్టిలైజర్ అని నేను చెప్తా అండి. సో నేను ఈ విధంగా అయితే మొక్కలకైతే మనం మొక్కలన్నిటికీ ఇలా ఇచ్చేసానండి. నేను మీతో మాట్లాడుతూనే నేను మొత్తం మొక్కలకైతే ఇచ్చేసాను. చూడండి మన గార్డెన్ ఎలా ఇచ్చేసాను. సమ్మర్లో కూడా ఇంత మొక్కలు ఇంత హెల్తీగా ఇంత ఫ్రెష్గా ఉండాలంటే వీటి కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలండి. మా అమ్మాయి చూడండి మల్బెర్రీ, నేను అవి పండకుండానే పైకొచ్చి తినేస్తూ ఉన్నారు. పోనీ వాళ్ళ కోసమే కదా. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే చూడండి మన మల్బెర్రీ ట్రీ. నేను నా లాస్ట్ వీడియోలో మల్బరీ ట్రీ గురించి చెప్పాను కదండి. లీవ్స్ ఇవన్నీ కట్ చేస్తే చాలా త్వరగా అయితే ఫ్రూటింగ్ అనేది వచ్చిద్ది అని. చూడండి నేనైతే ఇది తీసేసిన తర్వాత ఫ్రూటింగ్ అయితే అసలు భలే వచ్చిందండి. అసలు ఎంతైతే చూడండి మీరే చూడండి. ఇంతకుముందు అసలు ఇదంతా ఏం లేదు. ఇప్పుడు చూడండి ఫ్రూటు అసలు ఎలా వచ్చిందంటే అసలు చెట్టు అంతా ఉంది, బాగుంది ఫ్రూటింగ్ అయితే. ఇదిగో చూడండి, చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఇదిగోండి చూడండి చెట్టు మొత్తం ఆకులు తీసిన తర్వాత ఇదైతే అసలు చాలా 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 బాగా ఫ్రూట్ అయితే చాలా బాగా ఫామ్ అయిపోతుంది. ఇదంతా ఉందండి. నేనైతే అసలు ఆకులు తీసిన తర్వాత అసలు అమేజింగ్ అండి. అసలు ఏమన్నా చెట్టు కూడా చాలా బాగుంది. ఎక్కడైతే ఆకులు స్టెమ్స్ తుంచానో అక్కడ ఏంటంటే అసలు డైరెక్ట్గా అసలు ఇప్పుడు నేను చూపించేదంతా ఇదిగో చూడండి, చూపించేదంతా ఇదంతా ఫ్లవర్ లాగా ఇచ్చుకుపోయి ఇంక ఇదే ఫ్రూట్గా ఫామ్ అయిపోతుందండి అంతా. ఇంకో మొదల్లో ఇదంతా నాకైతే మొన్న నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు చూపించాను కదా, మొత్తం ఆకులైతే తీసేసాను. వీడియో నేను పోస్ట్ చేసి కూడా 1 వీక్ కూడా అవ్వలేదు. చూడండి చెట్టు అయితే ఎంత బాగా ఫ్లవరింగ్తో అయితే వచ్చేసిందో. సో నేను చెప్పేది ఇదేనండి, ఆకులైతే మల్బరీ ట్రీకి ఉంచొద్దు. ఉంచి ఎంత ఎక్కువ తీసేస్తామో మనం ఈ ఈల్డ్ అనేది అంత హై క్వాంటిటీలో గెయిన్ చేయగలం అన్నమాట. చూశారు కదండి అలోవెరా బయో ఫెర్టిలైజర్ లిక్విడ్ మొక్కలకు ఎలా తయారు చేయాలి, మొక్కలకు ఏ రేషియో ఇవ్వాలి, ఎలా వాడాలి అనేది మొత్తం నేను మీకు చెప్పాను కదా. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.